गरुड़ गमन तव चरण गमन मिह मनसि लसतु बर्थडे बेबी హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైనగూడెం పండు వ్లాగ్స్. ఇవాళ అయితే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మేము మా ఆడపడుచులు అందరం వెళ్తున్నామండి. ఇదిగో కెమెరా తీసుకుని వచ్చేసింది, వీడియోలు తీసేయడానికి అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. అదిగోనండి మా ఆయన గారు అయితే ఎదురొస్తున్నారు. ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా ఆయన మట్టికి కంపల్సరీగా ఎదురొస్తారు. ఓకేనా? నా వీడియో అయితే పూర్తిగా చూడండి. అక్కడ ఫంక్షన్లో ఎలాగ హడావిడి చేసామో, ఫంక్షన్ అయితే ఎలాగైతే చేశారో బాగా అన్ని వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కంపల్సరీగా ఇవ్వండి. మీకు నచ్చకపోయినా కామెంట్ కంపల్సరీగా ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? బాయ్. కార్లో వాంతులు అయిపోయి ఒక్కొక్కరు ఉసిరికాయలు తింటున్నారా? ఉసిరికాయలు ఉసిరికాయలు నువ్వు చూపించమైపోయింది చిన్న నీకు నువ్వు ఫోన్ ఒక్కొక్కరికి వాంతులు. నాకు మా పిన్నికి మా చిన్నానికి మాకు కాదులేదు. అదిగోండి మేము వెళ్తుంటే పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. అది వీడియో తీయమని పక్క నుంచి తీయి అంటున్నారు, కానీ అదేం కెమెరాలో పడతలేదు. వాళ్ళేమో కారు సీలోంచి పోనిచ్చేయని అంటున్నారు. ఫంక్షన్ మొత్తం యూట్యూబ్ ఛానల్ వద్దురండి.
కనపడుతుందా మీకు? జాయ్ కనపడుతుందా? అందమైన బిడ్డను దేవుడిచ్చాడు. ఓకే, అదిగోనండి భోంచేసాక వెళ్ళే ముందు ఒకసారి చెప్దామని బాబు వెళ్ళొస్తామని అంటే అమ్మ ఒకసారి ఫోటో దిగేసి వెళ్ళండి అందరం ఒకసారి ఫోటో దిగుదామంటే మళ్ళీ వెళ్ళామండి. నాకైతే కొడుకు అవుతాడండి మాకు. అదిగోనండి మేమందరం ఫోటో దిగాము. పాపనైతే ఎత్తుకుని తమ్మెలు దిగుదామని అంటే అస్సలు రాలేదండి. బలవంతంగా అయితే తీసుకున్నాను నేను పాపనైతే. పాపం అందరూ ఎత్తుకుంటారు కదా ప్రతి ఒక్కరు. నలిగిపోయి ఉంది, ఏడిచేస్తుంది. అదిగోనండి కెమెరా ఇంకా చూపించుకొని నవ్వుతుంది. ఫోటోలకి అయితే మంచి మంచి పోజులు ఎత్తుంది. మా ఆయనగారి దగ్గరికి అయితే అసలే వెళ్ళలేదు. అదిగోనండి ఆవిడైతే మా ఆడపడుచు.
నేను పిన్ని పిన్ని అని పిలుస్తాను. మేమందరం దగ్గరోళ్ళమేనండి. నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు నాకు పిన్లే, నాకు ఆడబడుసులే, మా పెద్దమాంగారు బిడ్డలు. మేమందరం దగ్గరోళ్ళమేనండి. ఓకేనండి, పాపకైతే మీ అందరి ఆదరణ ఎంతో దక్కాలి. మీరందరూ పాపని దీవించండి, బర్త్డే విశేష తెలియజేయండి. పాప శుభ్రంగా చదువుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించండి. సబ్స్క్రైబ్ దేవుళ్ళకైతే మా నమస్కారాలండి. ఓకేనా, బాయ్. అదిగోండి ఫంక్షన్ అయితే అయిపోయిందండి. మేమందరం తిరిగి ప్రయాణం అయితే చేస్తున్నాము. అదిగోండి మా అమ్మమ్మని అయితే కారు ఎక్కిస్తున్నారు. అమ్మమ్మే కాదు, అత్తయ్య, పెద్దావిడ కదండి. ఈ వయసులో ప్రయాణాలు ఎందుకని అందరూ అంటూ ఉంటారు. మా ఆయనగారు అయితే వయసులో ఉన్నప్పుడు కష్టపడటమే సరిపోయింది, ఈ వయసులోనే అందరినీ చూడాలని మా ఆయనగారు ప్రతి చోటకి తీసుకెళ్తూ ఉంటారు. ఆవిడ మాతో రాను కాదు అనుకుంటూ వస్తూ ఉంటారు. అదిగోండి నేను వెళ్ళిన ఊరైతే చెప్పలేదు కదా, కైకురు. మేము చింతరిప్తి దారి నుంచే వచ్చామండి. మాకైతే వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపించింది. మేమందరం కారులో గోవిందా గోవిందా అంటేనే ఉన్నాము. గుడికి వెళ్దాం అనుకున్నాము, అయితే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాం కదా, నీసు కదా అని వెళ్ళలేదు. వచ్చే శనివారం అయితే చింతరిప్తి వెళ్తామండి. అప్పుడు మీ అందరికీ వీడియో తీసి అయితే పెడతాను. థ్యాంక్స్ అండి, మీరందరూ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.